అంగన్వాడీలందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు పి జయలక్ష్మి, అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మన చలో హైదరాబాద్ సందర్భంగా నిన్న రాత్రి 7 గంటలకి అక్రమంగా పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. నన్ను, నాతో పాటు మన కోశాధికారి మంగని అరెస్టు చేశారు. నిన్న రాత్రి 7 గంటలకు అరెస్ట్ అయ్యి ఇప్పుడే మేము విడుదలై ఇంటికి చేరుకోవడం జరిగింది. ఈ సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఇంత నిర్బంధంలో కూడా పెద్ద ఎత్తున మీరందరూ ప్రతి ఒక్కరు కూడా పెద్ద సంఖ్యలో హైదరాబాద్కు తరలి వచ్చి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్న 7 గంటలకు అరెస్ట్ చేశారు మమ్మల్ని. వెంటనే సెల్ ఫోన్స్ అన్నీ కూడా పోలీసులు తీసేసుకున్నారు. నిన్న నుండి ఈరోజు వరకు సెల్ ఫోన్స్ ఇవ్వలేదు. అంటే మీరు ఏం మాట్లాడకూడదు, ఏ మెసేజ్ పెట్టకూడదు, అసలు సెల్ ఫోన్ వాడకూడదు అనేసి తీవ్రమైన కండిషన్స్ రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా పెట్టించడం జరిగింది. పెట్టించడమే కాదు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత కూడా మేము కూర్చుంటే కూర్చోవడం, లేడీ కానిస్టేబుల్ మేము నిలబడితే నిలబడడం, మేము పడుకుంటే పడుకోవడం, లేస్తే లేవడం అన్నట్టుగా ఇంత నిర్బంధం. అంటే మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి, మీరు ఏది మాట్లాడకూడదు, ఏ మెసేజ్ పెట్టకూడదు, మీరు ఇవన్నీ పెడితే పెద్ద సంఖ్యలో మళ్ళీ గ్యాదర్ అయ్యి పెద్ద పోరాటం జరుగుతుంది, అందుకని మీరు ఎలాంటి కూడా మెసేజ్ అయినా ఏదైనా సెల్ ఫోన్ను ఉపయోగించకూడదు అనే కండిషన్స్ మాకు పైనుండి వచ్చాయి అనేసి పోలీసులు తెలియజేయడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా మనము తీవ్రంగా ఖండించాం. అయినా ఇక ప్రభుత్వం పోలీసు నిర్బంధం మధ్య మేము నిన్న 7 గంటల నుంచి ఇప్పటి వరకు ఉన్నాం. మా నిర్బంధంలో ఉండడమే కాదు, అసలు ఎంత ఇరిటేటెడ్గా వ్యవహరించారంటే కనీసం పిల్లలకు ఫోన్లు చేస్తామన్నా ఫోన్లు ఇవ్వలేదు. లేదు, మా కార్మికులకు అందరికీ, నాయకులకు అందరికీ సమాచారం ఇవ్వాలి, కనీసం ఇవ్వండి అంటే కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. అందుకని ఇంత నిర్బంధాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించింది. ఈ నిర్బంధాన్ని మీరందరూ కూడా ఖండించారు, ఖండిస్తూనే హైదరాబాదు వచ్చారు. అందుకని మరొకసారి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మనం తెలియజేస్తున్నాం, ఈ నిర్బంధం, ఈ చర్యల్ని తీవ్రంగా మనం ఖండిస్తున్నాం. అట్లాగే ఈరోజు వేలాది మంది మీరు అందరూ వచ్చారు. సిఐటియు రాష్ట్ర నాయకత్వం అందరూ కూడా మిమ్మల్ని అందరినీ కూడా గ్యాదర్ చేసి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందుకని ఈరోజు ప్రభుత్వాన్ని మనం ప్రశ్నిస్తున్నాం. నిన్న మొత్తం కూడా ముందే మనము పర్మిషను లెటర్ ఇచ్చాం. మరి మాకు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ అది, మాకు ఒక ధర్నా చేయడానికి అవకాశం ఇవ్వండి, మేము బ్యానర్ పెట్టుకుంటాం, సభ పెట్టుకుంటాం, వినతి పత్రం అధికారులకు ఇస్తాం, మాకు చర్చలు కావాలి, చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము అనేసి చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది. నిన్న సాయంత్రం దాకా కూడా మేము ఇస్తామని నమ్మించి అక్రమంగా అరెస్టులు చేసిన పరిస్థితి ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, ఈరోజు అసెంబ్లీ ప్రారంభం, చలో హైదరాబాదు అవకాశం ఇవ్వలేదు, అయినా మనది విజయవంతం అయ్యింది. మరి 20వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది ప్రభుత్వం. అందుకని 20వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం మనం అడిగిన 18,000 వేతనం అసెంబ్లీలో ప్రకటించాలి. అట్లాగే ఎన్ఈపీ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీని సవరించాలి, ప్రీ ప్రైమరీ విద్య మనకే ఇవ్వాలి, ఇతర డిమాండ్స్ అన్నీ పరిష్కరించే విధంగా బడ్జెట్ను కేటాయించాలి. కేటాయించకపోతే ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 20వ తేదీన బడ్జెట్ సందర్భంగా ఐసీడీఎస్ గురించి కానీ, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ మన సమస్యల మీద స్పందించకపోతే, పరిష్కారం చేయకపోతే ఈ నెల 23వ తేదీన, మనం ఇంతకుముందే అనుకున్నాం 23వ తేదీన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల ముట్టడి చేయాలి, కలెక్టర్ ఆఫీసులు బంద్ పెట్టాలి, తాళాలు వేయాలి, కూర్చోవాలి, మన సమస్యలు అసెంబ్లీలో మాట్లాడాలనేసి మనం ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అందరూ కూడా ఈ 23 కలెక్టర్ ఆఫీసుల ముట్టడి పోరాటానికి సిద్ధం కావాలనేసి విజ్ఞప్తి చేస్తున్నాను.